వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏదైతే ప్రోమో చూసామో ఆ ప్రోమోలో దివ్యాని హౌస్ మేట్స్ అందరికి ర్యాంకింగ్స్ ఇవ్వమన్నారు. సో దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇచ్చింది. కొన్ని మన ఆలోచనలకి విరుద్ధంగా ఉన్నాయి. మేబీ అది తన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. కావాలనే మిగిలిన వాళ్ళని కావాలనే లీస్ట్లో పెట్టి వాళ్ళ ఊహకు అందకుండా కూడా కావాలని చేసి ఉండొచ్చు ఆ ర్యాంకింగ్. సో ఏ ర్యాంకింగ్ తను కరెక్ట్గా పెట్టింది, ఎందుకంటే తనకు ఆల్రెడీ చూసింది బయట, తనకు తెలుసు ఏ ర్యాంకింగ్ ఎక్కడ అన్నది తెలుసు కూడా. అక్కడ లోపల కొంచెం డిఫరెంట్గా ఎందుకు పెట్టిందంటే మేబీ తన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. బట్ వాళ్ళకి చెప్పిన పాయింట్స్ అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరికి ఏ ర్యాంక్ ఇచ్చిందన్న చూద్దాం. ఫస్ట్ తను భరణి గారిని టాప్లో పెట్టింది, ఫస్ట్ ప్లేస్లో పెట్టింది. నా ఒపీనియన్ ఆయన ఏమి ఫస్ట్ అయితే కాదు, ఎందుకంటే ఆయన అంత ఓపెన్గా గేమ్ ఆడట్లేదు కాబట్టి ఆయన అయితే ఫస్ట్ కాదు. అండ్ ఈమె లోపలికి వెళ్ళేటప్పుడు కూడా తన కాంపిటీటర్ భరణి అనుకున్నది కాబట్టి ఇక్కడ భరణి గారి కాంపిటీటర్ అనుకునే పెట్టుండొచ్చు. సో భరణి గారిని ఫస్ట్లో పెట్టింది. సెకండ్ ఎమ్ముని కూడా మన ఆడియన్స్కి తగ్గట్టే పెట్టింది. ఎమ్మోని సెకండ్లో పెట్టింది, అంటే ఫస్ట్ సెకండ్ కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం ఆడియన్స్ దగ్గరలో పెట్టినట్టు. సో ఎమ్మోని సెకండ్లో పెట్టింది. థర్డ్లో సంజన గారిని పెట్టింది. సంజన గారు ఇన్ని రోజులు కంటెంట్ ఇచ్చారు కాబట్టి తను థర్డ్ అనుకుందేమో కానీ సంజన గారు థర్డ్లో ఉండరు. ఆమె ఈ మధ్య నెగిటివ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారని నాకు అనిపిస్తుంది. సో దివ్య అయితే థర్డ్లో పెట్టింది సంజన గారిని. డెమోన్ని ఫోర్త్లో పెట్టింది. మేబీ తనకి డెమన్ అంటే చాలా మందికి నచ్చుతున్నాడు ఒక దివ్య విషయంలో తప్ప, అందుకు ఫోర్త్లో పెట్టుండొచ్చు. లేదా మిగిలిన కంటెస్టెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అలా చెయ్యొచ్చు. ఏమో తన స్ట్రాటజీతో వెళ్ళిందేమో, ఆమె కెమెరాతో మాట్లాడుతున్న మాటలు చూస్తే వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటాను ఇలా అంటుంది కదా, మేబీ అలాగా కన్ఫ్యూజ్ చేయడానికి కూడా చేస్తుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో తనూజ అని పెట్టింది. తనూజ కనుక గేమ్ బాగా ఆడితే ఫిఫ్త్ ఏంటి థర్డ్లో కూడా వస్తుంది. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఆ వైల్డెస్ట్ ఎంట్రీస్ని తట్టుకోవాలి. అండ్ తనూజ కొంచెం ఆ కోపం తగ్గించుకోవాలి, ఒకే మాట మీద నిలబడాలి. సో ఇలాంటి చాలా కొన్ని నెగిటివిటీస్ తనూజలో ఉన్నాయి, వాటి నుంచి బయటికి రావాలి. అప్పుడే తను విన్నింగ్ రేస్లోకి వస్తుంది, లేదంటే టాప్ 3 వరకు రావడం కూడా కష్టమే తనూజ. సో ఫిఫ్త్లో తనూజ అని పెట్టింది. ఏం చెప్పింది అన్నది చూడాలి. కొంతమంది ఏం చెప్పింది అన్నది మనం ప్రోమోలో చూసాం, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి సుమన్ని 6లో పెట్టింది. మేబీ జనాలకి ఆయన తెగ ఆడేయకపోయినా, ఊరికే గేమ్ ఆడేయకపోయినా ఆయన రియాలిటీ నచ్చాయన ఆయనకి ఓట్లు వేస్తారు జనాలు. సో ఉంటాడు ఈయన కొన్ని రోజులు సుమన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th ప్లేస్లో రీతుని పెట్టింది. 7th ప్లేస్లో రీతుని పెట్టిందంటే ఇది ఖచ్చితంగా తన స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఎందుకంటే తను బయట చూస్తుంది. బయట జరుగుతున్న ఏవైతే వైరల్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ చూసే తను లోపలికి వెళ్ళి కూడా రీతుని 7th ప్లేస్లో పెట్టిందంటే ఖచ్చితంగా స్ట్రాటజీ హౌస్ మేట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికని నాకు అనిపించింది. 8th ప్లేస్లో వచ్చేసి ప్రియాని పెట్టింది. ఏం చెప్పింది అన్నది మనం చూడలేం, ఏం చెప్పింది అన్నది రాసాను, చెప్తా వచ్చాక. నెక్స్ట్ 9th ప్లేస్లో హరీష్ గారిని పెట్టింది. హరీష్ గారిని మీరు ఇలా సార్ లాస్ట్ వీక్ ఇలాగా గివ్ అప్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని ఇక్కడ పెట్టాను 9th, లేదంటే ముందుండేవారు అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే హరీష్ గారు అంటున్నారు నా విషయంలో ఇలా జరిగింది. సో ఆ టైంలో నాకు నా మైండ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి నేను ట్రై చేశా, గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు రావడానికి ట్రై చేశా అని హరీష్ గారు ఆయన గురించి ఆయన చెప్పుకోవడానికి ట్రై చేశారు. 10th ప్లేస్ శ్రీజ గురించి మాట్లాడుతూ ఇలాగా నువ్వు సమ్ టైమ్స్ బ్యాలెన్స్ తప్పుతున్నావు, బ్యాలెన్స్ చూసుకో అంది. అందులో ఏమైనా తప్పుందా? యాజ్ ఫర్ ప్రోమో దివ్య అన్న మాటలు ఏమైనా తప్పుందా? దానికి కూడా శ్రీజ అరుస్తుంది, మామూలుగా కూడా మాట్లాడొచ్చు. ఎందుకు అందులో అరవడానికి ఏముంది? అది నువ్వు ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు కదా. పోనీ తనేమి నేను తిట్టేసి అనుషాలాగా నువ్వు పొల్లగా పెట్టి గుచ్చుతావు, పుండు మీద గుచ్చుతావు ఇలాంటివి కూడా ఏమనలేదు కదా. దివ్య బ్యాలెన్సింగ్గా ఉండు అని చెప్పింది, అది నీకు ఫీడ్బ్యాక్ అనుకోవడం మానేసి అరుస్తుంది దివ్య మీద. అది నా స్ట్రాటజీ అనుకోవచ్చు కదా అని. మరి అంత నీ స్ట్రాటజీ అనుకున్నప్పుడు వీకెండ్ నాకు సారు తుత్తు అనొద్దు అనగానే ఎందుకు జిప్ వేసుకున్నావు మూతికి? ఈ వారం అంతా ఏమీ వినపడలేదే, ఏమీ కంటెంట్ రాలేదే శ్రీజ నుంచి, ఎందుకు రాలేదు? ఓన్లీ ఆ టాస్క్ పెట్టారు కాబట్టి ఆ టాస్క్లో అయినా కంటెంట్ వచ్చింది శ్రీజ నుంచి, లేదంటే జిప్ వేసుకునే ఉన్నది కదా. ఎందుకు వేసుకుని ఉన్నది? నాకు సార్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్లే కదా. మరి ఇక్కడ దివ్య చెప్తే దివ్య మీద వస్తుంది, అది నా స్ట్రాటజీ అనుకోవచ్చు కదా అని. ఆ స్ట్రాటజీ అనుకున్నప్పుడు నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోకుండా కంటిన్యూ చేయాల్సింది అని అనిపించింది. అండ్ ఇక్కడ నాకు దివ్య కూడా చాలా పద్ధతిగానే బ్యాలెన్సింగ్గా ఉండు అని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఒక రకమైన ఫీడ్బ్యాక్ అది తీసుకోవడం అనేసి తిరిగి అరుస్తుంటే అంటది నీ మాటలో పొగరు కనిపిస్తుంది, నువ్వు వేళ్ళంటే నాకు చెప్పేది అన్నట్టు ఉంటుంది అని అంటుంది. అది మరి శ్రీజాన్ అన్నదో ప్రియాన్ అన్నదో తెలియదు, ఇద్దరిని చూపించాడు అవతల నుంచి. ప్రియాని అని ఉండదు, మేబీ శ్రీజానే అని ఉంటుంది, ఎందుకంటే శ్రీజాని మరి 10లో పెట్టి ప్రియాని 8లో పెట్టింది కదా. సో అందుకు. నెక్స్ట్ వచ్చేసి 11లో కళ్యాణ్ పెట్టింది. నీకేం లేదు, నీకు ఆ ప్లేస్ ఎక్కువ అన్నట్టు చెప్పింది.
కరెక్ట్గానే పెట్టింది అని అనిపించింది. కొన్ని మాత్రం కరెక్ట్గా పెట్టింది, కొన్ని కావాలని స్ట్రాటజీ యూజ్ చేసిందేమో. రీతు లాంటి వాళ్ళని వీలాంటి వాళ్ళని పైన పెట్టడం అన్నది కొంచెం స్ట్రాటజీ అని యూజ్ చేసిందేమో అని నాకు అనిపించింది. 12th రాము ఎలాగో ఏం ఆటలేదు అన్నది హౌస్లో వాళ్ళకి తెలుసు, బయట తెలుసు, 12లో పెట్టింది. ఇంకా ఫ్లోరా గురించి కూడా హౌస్లో తెలుసు, బయట తెలుసు, అందుకే మేబీ 13లో పెట్టుంటుంది. సో ఫ్లోరా గారు పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు, అందుకే పెట్టాను. అండ్ పర్ఫార్మెన్స్ గేమ్ ప్లే ఏమీ లేదు అని అనగానే అవతల నుంచి మనకి రాము ఫేసు అండ్ కళ్యాణ్ ఫేస్ చూపించారు. సో వీళ్ళిద్దరిలో ఒకరి గురించి తను అలా అన్నదనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి అంతే. సో ప్రోమోకి సంబంధించి ఇది. అండ్ ప్రోమో ర్యాంక్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా ఇచ్చిందనమాట తను. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ దృష్టిలో ఏవైతే దివ్య ర్యాంకింగ్ ఇచ్చిందో 1 to 13, మీ ర్యాంకింగ్ కూడా సేమ్ ఉంటుందా? ఒకవేళ మారితే ఎవరి ప్లేస్ మీరు మారుస్తారు, ఎవరిని టాప్ 1లో పెడతారు, టాప్ 5 మిగిలినవన్నీ మనకు వద్దు కానీ టాప్ 5లో మీరైతే ఎవరిని పెడతారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఈరోజు హౌస్లో ఎలిమినేషన్ ఉంది. మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, స్పై అకాన్ సెట్ చేస్తే మనమే ఉంటాం పైన, వచ్చేసేయండి. 90K ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ నేను చాలా యాక్టివ్గా ఉంటా. మీకు తెలియదు, నేను యూట్యూబ్లో వీడియోస్ చేయాలి కాబట్టి, వీడియో ద్వారా మాత్రమే మీకు చెప్పగలను కాబట్టి, ఇక్కడ నేను ఉండే ప్లేస్ని బట్టి నాకు అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అవ్వడం వల్ల నేను యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నా. బట్ ఇన్స్టాగ్రామ్ ఏముంది, నేను అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ తీసుకుంటా, నాకు ఏమనిపించిందో పెట్టేస్తాను. అందుకు చాలా యాక్టివ్గా ఉంటాను. అక్కడ వచ్చేసేయండి, స్పై అకాన్ సెట్ చేస్తే అక్కడికి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.